హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయేటువంటి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. తరువాత ఈ యొక్క అల్పపీడనం అనేది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో మన ఏపీలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ విషయాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి కూడా చెప్తాను గైస్. మెయిన్‌గా ఈరోజు అలాగే రేపు 20, 21 తారీఖుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతం మనకు ఈ నైరుతి బంగాళాఖాతం తీరం పైన ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి కొనసాగుతోంది. మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ కేంద్రీకృతమైతే అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ శ్రీలంకకు చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఇకపోతే ఈ తమిళనాడు, చెన్నైకి ఒక 800 కిలోమీటర్ల దూరం మీద అయితే కేంద్రీకృతం అయినట్లయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకు ఉపరితల ఆవర్తనం అన్నమాట. సో, ఇది రాగల 28 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలైతే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో, ఒకవేళ ఇది అల్పపీడనంగా మారినట్లయితే తరువాత మనకు ఈ తమిళనాడు, చెన్నై తీరాలకు దగ్గరగా వచ్చి కేంద్రీకృతం అయితే ఖచ్చితంగా మన ఏపీలో చెన్నై, తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఈ అల్పపీడనం వల్ల ఒక 2-3 రోజుల పాటు వర్షాలనేటువంటివి ఖచ్చితంగా పడతాయి. ఓకేనా? సో, అది ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పడే అవకాశాలు ఉండొచ్చు అనే విషయాల గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. లేదు ఈ అల్పపీడనం అనేది ఈ దిశగా వెళ్ళిపోయి తీరం దాటేసినట్లయితే దీనివల్ల మనకు అసలు ఎఫెక్ట్ ఉండదు. సో, చెన్నైకి తమిళనాడు తీరాలకు దగ్గరగా వస్తేనే దీనివల్ల మనకు కొంచెం అటు ఇటుగా ఎఫెక్ట్ అనేదైతే ఉండే అవకాశాలైతే ఉండొచ్చు గైస్. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను. ఓకేనా? ఇకపోతే ఈరోజు, రేపు వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్‌లో ఇంకొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ప్రస్తుతానికి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ఇదంతా కూడా విస్తరించి కేంద్రీకృతమైతే అయ్యింది. ఇది ఇలా దగ్గరగా వెళ్ళిపోతే ఖచ్చితంగా మన ఏపీలో ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి కావచ్చు, శ్రీకాళహస్తి, గూడూరు, కావలి, నెక్స్ట్ ఇకపోతే నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వీటన్నిటికి కూడా కొద్ది గొప్ప మోస్తారు నుంచి చెదురుమదురుగా వర్షాలయ్యేటువంటివి కురుస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇక ప్రస్తుతానికి చూసినట్లయితే మనకు మాక్సిమం ఈ 2 రోజులైతే ఎక్కడ వర్షాలయ్యేటువంటివి ఉండవు. మొట్టమొదటిగా ఏంటి అంటే, సో, వాతావరణంలో అటు ఇటుగా మార్పులయ్యేటువంటివైతే వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కాకుండా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువ ఉష్ణోగ్రతలు కాకుండా అక్కడక్కడ మబ్బులతో కప్పుకొని సో, కొంచెం చల్లదనంగా కూడా ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. సో, ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఇలాగే ఉంటుందండి. 22వ తారీఖున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. సాయంత్రం నుంచి అక్కడక్కడ వర్షాలనేటువంటివైతే స్టార్ట్ అవుతాయి 22వ తారీఖున. ఓకేనా? సో, నేను మీకు చూపిస్తాను ఈ శాటిలైట్ ఇమేజెస్‌లో ఇంకొంచెం క్లియర్‌గా. మాక్సిమం ఈరోజు నైట్‌కి ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కొంచెం చలి తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చు. పొగమంచు కూడా ఎక్కడ కురిసే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇకపోతే ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి ఇమేజ్ అన్నమాట. వెదర్ రిపోర్ట్ ఇమేజ్. రేపు తెల్లవారుజామున అంటే 21వ తారీఖుకి సంబంధించి.
సో ఇందులో చూద్దాము. సో ఇది కొంచెం కొంచెంగా ఇలాగే కదులుతూ వస్తుంది మనకు. మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా చూపించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌కి దీనికి లైట్‌గా తేడా అయితే ఉంది చూడొచ్చు. కొంచెం కొంచెంగా ఈ దిశగానే కదులుకుంటూ వస్తుంది ఇది. మాక్సిమం ఇలాగ వస్తే ఖచ్చితంగా వర్షాలు ఎటువంటి పడతాయి. సో ఎందుకంటే వర్షాలు ఎటువంటివి అయితే ఉన్నాయి ముందు ముందు రోజుల్లో మనకు 23వ తారీఖు నుంచి చెప్తున్నారు. 2-3 రోజుల పాటు అయితే ఖచ్చితంగా వర్షాలు పడతాయండి. ఓకేనా. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. సో రేపు మార్నింగ్ కూడా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా. ఇక రేపు మధ్యాహ్నం టైంకి ఒక 4-5 సాయంత్రం టైంకి సంబంధించి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాము. ఓకేనా. సో రేపు సాయంత్రానికి కూడా ఈ అల్పపీడనం అనేది సో ఇదే ప్లేస్లో అయితే కేంద్రీకృతం అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి చాలా అంటే చాలా క్లోజ్గా అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో దీని ఎఫెక్ట్ వలన ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో రేపు సాయంత్రం నుంచి వాతావరణంలో కొద్దిపాటి మార్పులు అటువంటివి అయితే వచ్చేస్తాయి. సో ఎల్లుండి ఉదయం నుంచి కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు మొదలవుతాయి మనకు చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయినట్లయితే దానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు కూడా అక్కడక్కడ వర్షాలు మొదలైపోతాయి. ఓకేనా. నెక్స్ట్ పోతే ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఇది మనకి 21వ తారీఖున అంటే రేపు సాయంత్రానికి సంబంధించిన వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చెన్నైకి కొంచెం క్లోజ్గానే వచ్చింది ఈ ఉపరితల ఆవర్తనం అనేది. సో ఇలాగ కొంచెం కొంచెంగా కదులుకుంటూ వెళ్తుంది. అందువల్లే మనకు వర్షాలు ఎటువంటివి అయితే ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలను జారీ చేస్తున్నారు. సో ఇక ఇది 22వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో 22 ఉదయం నుంచి మొత్తం కూడా ఇదంతా మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉంటుంది. అక్కడక్కడ చలిగాళ్ళు కూడా వీసే అవకాశాలు అయితే ఉండొచ్చు. సో ఇదంతా కూడా విస్తరించడం జరిగింది కేంద్రీకృతం అయ్యి. ఈ ఉపరితల ఆవర్తనం అనేది అల్పపీడనంగా మారిపోతుంది. 22 మార్నింగ్ ఈ విశాఖపట్నము ఈ చుట్టుపక్కల కాకినాడ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు క్లైమేట్లో మార్పులు వచ్చి మార్నింగ్ నుంచి కూడా మబ్బులతో కప్పబడి అయితే ఉంటుంది 22వ తారీఖు సంబంధించి. అలాగే రేపు 22వ తారీఖు సంబంధించి ఈవినింగ్ ఒక 5, 6, 7 ఆ టైంలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం మ్యాక్సిమం. సో మొత్తం కూడా చల్లగా అయితే ఉంటుంది మబ్బులతో కప్పబడి. ఇక్కడ చూడొచ్చు పొగమంచులాగైతే కమ్ముకుంది మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు. అలాగే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు కూడా సో లైట్గా పొగమంచులాగైతే కమ్ముకొని ఉంది. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్లో ఈ యొక్క పరిసర ప్రాంతాలకు కూడా సో అలాగే ఉంటుంది వెదర్ అనేది. సో ఇక ఎల్లుండు అంటే 23 ఉదయం నుంచి వర్షాలు అయ్యేటువంటివి ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు. మనకు ఆ రోజు నుంచి అయితే చెప్పున్నారు గైస్. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్కి సంబంధించి జెన్యూన్గా అందజేస్తూ ఉంటాను. ఇలాంటి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అందజేస్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.